సమంత గారు 'సుమ' అనే మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చారు. అయితే యాంకర్ అక్కడ సమంత గారిని ఏడిపించేటట్టు, ఎమోషనల్ అయ్యేటట్టు మాట్లాడటం అయితే జరిగింది. ఏందంటే, "ఏమాయ చేసావే" సినిమా దగ్గర నుంచి 'మజిలీ' సినిమా దాకా మీ ఏవి చూడండి ఒక్కసారి అంటే, సమంత గారు "వద్దు, వద్దు" అని చెప్పి చాలా సేపు అంటారు. అయినా సరే "ఒకసారి చూడండి, ఒకసారి చూడండి" అని చెప్పి యాంకర్ అయితే అక్కడ ఏవి ఏయటం జరిగింది. అక్కడ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు సమంత గారు. రీసెంట్ టైమ్‌లో బ్రేకప్ గురించి టాపిక్ ఎక్కడ రాకుండా చూసుకున్నా, వీళ్ళు యాంకర్స్ గాని, లేదా ఎవరో ఒకళ్ళు ఆ టాపిక్ అనేది తీసుకురావటం, సమంత గారిని ఎమోషనల్ చేయటం, అనవసరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చాను అని అనుకునేటట్టు తయారు చేశారు. కానీ ప్రొడ్యూసర్ సమంత గారే కాబట్టి తప్పదు. ఆ ఏవి ఏయకుండా ఉండాల్సిందే. మరి ఆ యాంకర్ తర్వాత ఏమన్నా ఫీల్ అయిందా, లేదా ఏమి వదిలేసారో తెలీదు గానీ 'మజిలీ' వరకే కాదు సమంత గారు ఇంకా చాలా సినిమాలు చేశారు. ఆ ఓన్లీ 'మజిలీ' వరకే అనుకోని 'ఏ మాయ చేసావు' నుంచి 'మజిలీ' వరకు అని చెప్పడం. ఇది డైరెక్ట్‌గా నాగ చైతన్య గారిని పాయింట్ ఔట్ చేసి అంటే మామూలుగా నాగ చైతన్య గారిని గుర్తు చేసేటట్టు సమంత గారికి అలాగే మాట్లాడింది ఆ యాంకర్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో మెసేజ్ చేయండి. అయితే సమంత గారు ప్రొడ్యూసర్ కాకపోయి ఉంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాళ్ళేమో మ్యాక్సిమం.